అక్షరాల ఆటల తోట. ఒక్కనొక అందమైన ఉదయం ఇషాన్ తన ఇంటి వెనుక ఉన్న మాయా తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఏడాష్ ఆకారంలో ఉన్న ద్వారం అతనికి స్వాగతం పలికింది. ఆహా, ఇక్కడ అన్ని అక్షరాలే ఉన్నాయి అని ఇషాన్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆకాశం నుండి జిజీ అనే ఒక చిన్న మాయాపక్షి ఎగురుకుంటూ వచ్చింది. హలో ఇషాన్, మనం కలిసి అక్షరాలతో ఆడుకుందామా అని అడిగింది. ఇషాన్ సంతోషంగా ఒక పెద్ద నీలం రంగు బంతిని బాల్ పట్టుకున్నాడు. అది బీడాష్ ఆకారంలో ఉంది. వారు తోటలో ముందుకు వెళ్తుండగా ఆకాశంలో మేఘాలు క్లౌడ్ ఆకారంలో కనిపించాయి. కింద నేలపై ఒక పెద్ద డ్రమ్ ఉంది. అది డీడాష్లా కనిపిస్తోంది. ఇషాన్ ఆ డ్రమ్ పైన సరదాగా కొట్టాడు. అక్కడ ఒక పెద్ద ఏనుగు ఎలిఫెంట్ ఉంది. దాని పేరు గజ. గజ తన తొండంతో నీటిని చల్లుతూ ఈ డాష్ ఆకారాన్ని గాలిలో సృష్టించింది. ఇషాన్ ఆ నీటి తుంపర్లతో ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. పక్కనే ఉన్న చిన్న కొలనులో అందమైన చేపలు ఫిష్ ఈదుతున్నాయి. జీజీ ఒక డాష్ ఆకారంలో ఉన్న గాలం పట్టుకుంది. ఇషాన్ ఆ చేపలు చేసే విన్యాసాలను చూసి మురిసిపోయాడు. చూడు జీజీ, అవి డాష్ లాగా ఈదుతున్నాయి అన్నాడు ఇషాన్. ఇషాన్ ముందుకు వెళ్ళగా అతనికి తీయని ద్రాక్ష పండ్లు గ్రేప్స్ కనిపించాయి. అవి జీడాష్ ఆకారంలో వేలాడుతున్నాయి. పక్కనే ఒక పెద్ద టోపీ హ్యాట్ ఉంది. ఇషాన్ ఆ డాష్ ఆకారపు టోపీని తలమీద పెట్టుకుని స్టైల్గా నడిచాడు. ఎండ కొంచెం పెరగగానే జీజీ ఒక చల్లని ఐస్ క్రీం తీసుకువచ్చింది. అది ఐస్ ఆకారంలో ఉంది. ఇద్దరూ కలిసి జెల్లీ చెట్టు కింద కూర్చుని తిన్నారు. ఆ చెట్టు కొమ్మలు జేడాష్లా వంగి ఉన్నాయి. తోటలో ఒక లయన్ కనిపించింది. దాని పేరు సింహ ఎంతో సౌమ్యంగా ఉంది. జీజీ ఒక గాలిపటాన్ని కైట్ ఎగురవేస్తోంది. ఆ గాలిపటం దారం కేఠాష్లా ఉంది. సింహ ఎల్డాష్ ఆకారంలో పడుకుని దాన్ని చూస్తోంది. ఇషాన్కి ఒక చిన్న ట్రైన్ కనిపించింది. అది డాష్ ఆకారంలో పొగను వదులుతోంది. చుక్ చుక్, రైలు వస్తోంది అని ఇషాన్ రైలు వెంట పరిగెత్తాడు. దారిలో ఎస్టిష్ ఆకారపు పాములాంటి ఒక తీగ కనిపించింది. చివరిగా వారు ఒక మేఘంలా మెత్తగా ఉన్న జీబ్రా దగ్గరకు వచ్చారు. అది జేడాష్ ఆకారంలో ముడుచుకుని నిద్రపోతోంది. ఇషాన్ జిజీని హత్తుకుని ఆటలతో అక్షరాలు నేర్చుకోవడం ఎంత బాగుందో అన్నాడు. ఏ నుండి జెడ్ వరకు అన్నీ ఇషాన్కి స్నేహితులయ్యాయి.